వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రస్తుతం మనము నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెం జంక్షన్లో ఉన్నాము. అయితే ఈ జంక్షన్లే మరణాల జంక్షన్ అని కూడా పిలుస్తున్నారు. అయితే ఇక్కడ సుమారు గడిచిన 5 సంవత్సరాల్లో సుమారు 236 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 372 మంది క్షతగాతులయ్యారు. అంటే ప్రధానంగా నెల్లూరుకి ఇటు ఆహ్, విజయవాడ నుంచి ఇటు చెన్నై నుంచి వెళ్ళాలంటే మనం చూస్తున్నాం. నెల్లూరుకి ఇది ప్రధాన ముఖద్వారం అది. ప్రతిరోజు వందలాది, వేలాది వాహనాలు ఈ ముఖద్వారం ద్వారా నెల్లూరుకి వెళ్తా ఉంటారు. ప్రధానంగా ఇటువైపు సుమారు ఒక 10-15 గ్రామాలు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి. వీళ్ళంతా వివిధ పనుల కోసము నెల్లూరు నగరానికి వెళుతుంటారు. అదేవిధంగా రోడ్డుకి, జాతీయ రహదారికి ఇటువైపు మెడికవర్ హాస్పిటల్ కూడా ఉంది. అయితే ప్రతిరోజు ఇక్కడ నిత్యము ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉంటారు. అయితే ఈ ప్రాంతంలోనే అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటూ ఇక్కడ ఈ స్థానికులు మొత్తం ఆందోళన చేస్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుముక్క పడతాయని కూడా చేస్తున్నారు. అయితే గత 3 నెలల కిందట ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇంతవరకు కనీసం సర్వేలు కూడా ఇక్కడ జరగలేదని కూడా తెలుస్తుంది. అయితే దీని మీద ఈరోజు హైవే అథారిటీ కార్యాలయాన్ని కూడా ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి పోరాట కమిటీ కూడా ముట్టడిచ్చే కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రస్తుతము వాళ్ళ డిమాండ్స్ ఏమిటి, అసలు ముట్టడి కార్యక్రమానికి ఎంత కూడా అండర్ పాస్ బ్రిడ్జి పోరాట కమిటీతో కూడా ఒకసారి మాట్లాడదాం. మరణాల జంక్షన్గా పిలువబడుతున్న చింతారెడ్డిపాలెం జాతీయ రహదారి అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటూ కొద్ది కాలంగా పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ కార్యాలయాన్ని కూడా ముట్టడించడం జరిగింది. దీని మీద మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ విఠలపు బాలసుబ్రహ్మణ్యం గారు అసలు లోపల ఏం జరిగింది, వాళ్ళు ఏం ఇచ్చారు మాట. ఇప్పటి వరకు ఈ ఫ్లైఓవర్ పనులు ఎందుకు ప్రారంభం కాలేదు అనేది ఒక మిస్టరీగా ఉండిపోయింది. దాదాపు గత నవంబర్లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పనులు ప్రారంభం కావడానికి అడ్డంకి ఏమీ లేకుండా ఇది శాంక్షన్ కావడంతో పాటు టెండర్ కూడా ఫైనల్ అయింది. కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నాడు. ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఏదైనా ఇష్యూలు ఉన్నాయేమోనని చెప్పి కొంత అనుమానంగా ఉండింది. కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా తెలిసింది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం కాదు, ఫండ్స్ది ప్రాబ్లం కాదు, కేవలము ఫైళ్ళు నడుపుకోవడంలో బ్యూరోక్రాటిక్ మెథడ్స్ని పాటించి ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి ఆర్డర్లు రాకపోవడం వల్ల మాత్రమే ఇది వాయిదా పడింది అని చెప్పి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తేలింది. ఇంతకుముందు అలా మేము కూడా అభిప్రాయపడలేదు. ఏదో వేరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకున్నాం, లేదా లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకున్నాం. ఎన్హెచ్ఏఐ వాళ్ళు ఏమాత్రం బాధ్యత లేకుండా ఎంతకాలం పోరాడుతూ ఉన్నా, ఎన్ని ప్రాణాలు పోతున్నా కూడా కేవలము కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కాగితాలు కదిలించుకుంటూ ముందుకు రాకపోవడం వల్ల ఈ ఇష్యూ వచ్చింది. మన డిఆర్సీలో కూడా వీళ్ళు హామీ ఇచ్చారు. ఏమైనా హామీ ఇచ్చారు, నెల రోజుల లోపల మేము దీన్ని ప్రారంభించబోతున్నాము అని అంత పెద్ద డిఆర్సీలో మాట్లాడారు. కానీ నెల రోజుల్లో 15 డేస్ ఇప్పటికి అయిపోయింది. 15 రోజుల్లో ఏమీ రాదు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారు అని అంటే, మేము ఈ ఫైల్ని మళ్ళీ పంపిస్తున్నాం, మీరు ప్రెజరైజ్ చేయడం అనేది మాకు కూడా మా చేతులను కూడా బలపరిచింది, మేము పంపిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా మేము హైర్ అథారిటీస్తో మాట్లాడాము. ఆ కొర్రీకి జవాబు మేము పంపించాము. అది కన్నా వచ్చేస్తుంది కూడాను, ప్రాబ్లం ఏమి లేదు. 1.5 నెల లోపల మేము దీన్ని ప్రారంభిస్తామని గట్టిగా నమ్ముతున్నాము, మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు. ఫైళ్ళు వ్యవహారాలు చూస్తే అది కరెక్ట్గానే ఉంది. కానీ ఢిల్లీలో ఉండే ఎన్హెచ్ ఆఫీసు నిద్రపోతుండడం వలనో, దుర్మార్గంగా వ్యవహరించడం వలనో, ఇంకేదైనా కారణం వలనో మాత్రమే ఇది ఆగిపోయింది. అందువల్ల నేనేం కోరుతున్నానంటే, ఇక్కడున్న ఆ రాజకీయ ప్రతినిధులు, ఢిల్లీ ఎంపీలు మరీ ముఖ్యంగా
ముందు చూపుతో బాధ్యతతో అక్కడ ఈ సమస్యను కనుక పరిష్కారం కనుక చేయించినట్టుగానైతే నెల రోజుల్లో కాదు 15 రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది. అందరం చాలా సంతోషపడతాం. ఎంపీ గారికి అప్పీల్ చేస్తున్నాను, సార్ మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, దీన్ని మీ పర్సనల్ బాధ్యతగా తీసుకొని దీన్ని అక్కడ ఢిల్లీలో ఉండే కొర్రీని పరిష్కరించమని చెబుతున్నాను. అలాగే మంత్రి గారిని కూడా మీ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అది, మీరు కూడా తిరుగుతూ ఉండేటటువంటి ఏరియా అది, కాబట్టి మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. చివరిగా మేము కదిలినప్పుడే ఇది కదులుతుంది, ఇది వాస్తవం. ఇది మేము ఎప్పుడు కదిలే నవంబర్లో మేము కదిలాం, అది ప్రాజెక్ట్ శాంక్షన్. అంటే ప్రజాప్రతినిధుల లోపం ఉందని అనుకోవచ్చా? స్పష్టంగా అనుకుంటాం. ప్రజాప్రతినిధుల యొక్క లోపము ఉంది అని 100కి 100 పాళ్ళు అనుకుంటున్నాం. ఎందుకనంటే ఆఫీసులో ఉంది ఈ ప్రాబ్లం, ఢిల్లీ ఆఫీసులో ఈ ప్రాబ్లం ఉంది. 6 నెలల నుంచి ఫైలు కిందకి మీదకి కిందకి తిరుగుతూనే ఉంది. నిజంగా కానీ అక్కడ కన్నా జోక్యం చేసుకొని ఎందుకు ఇన్ని కొర్రీలు వేస్తారు, ఇది మేము ఉండి ఇక్కడ లాంగ్వేజ్ అక్విజిషన్ని పూర్తి చేస్తున్నాము అని చెప్పి కానీ ఒక మాట చెప్పుంటే ఇది ఇప్పటికిప్పుడు అయిపోయి ఉండేది నా అభిప్రాయం. 6 నెలల కిందట బ్రిడ్జి ఏర్పాటు చేయాలంటూ మీరంతా మానవహారం చేపట్టారు. అప్పుడు మంత్రి పొంగూరు నారాయణ అదేవిధంగా ఎంపీ కామెంట్ చేశారు మీ మాటలకి. అవహేళన ఎందుకు, అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకు అన్నట్టు చెప్పారు. దాన్ని ఏం చెప్తారు? ఏమో పెళ్ళి అయిపోయి ఉండి పిల్లలు కూడా పుట్టుంటే మాకు కూడా సంతోషమే కదండి. ఆ రోజు ఆయన ఆ మాట అన్నారు, చాలా పెద్ద మాట కూడా అన్నారు, సిగ్గుండాలి అని అన్నారు. 9 నెలలు అయిపోయింది, ఎవరికి ఉండాలనేది ఇప్పుడు అనుకోవాల్సిన మాట, వాస్తవం ఇది. ఇప్పుడు కూడా మేము చెబుతున్నాం, మాకేం ముచ్చట్లేదు, రోజు ఆడిపోయి యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మీకు ముచ్చట ఇది, మీ గౌరవానికి సంబంధించిన ఇష్యూ, మీ ప్రతిష్టకు సంబంధించిన ఇష్యూ. రేపొద్దున ఏదైనా ఫలితం వస్తే మీకే వస్తుంది అది. అందువల్ల ఆ రోజు ఆ మాట ఆయన అన్నారు, ఆ మాటను ఆయనే నిలబెట్టుకోలేకపోయినారని నేను అభిప్రాయపడుతున్నా. ఇప్పటికైనా మునిగిపోయిన తేదీలు మీరిద్దరు కోఆర్డినేట్ చేసుకొని, అంటే ఎంపీ గారును మంత్రి గారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని, వాళ్ళు చెప్తున్న ఆ ఫైల్లో చిన్న కొర్రీ ఉంది, ఆ కొర్రీని ఒక ఫోన్ కొడుతున్నట్టుగా రేపు ఎల్లుండి అది పరిష్కారం వచ్చేస్తుంది. నెక్స్ట్ మంత్ కల్లా దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ బాధ్యత మీదేనని చెప్పి తెలియజేస్తాం. చింతారెడ్డిపాలెం జంక్షన్లో బ్రిడ్జి కావాలని దాదాపు 20 ఏళ్లుగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈరోజు పాలకులు బాధ్యత లేనందువల్లనే ప్రజల ప్రాణాలు బలి అయిపోతున్నాయి అనేది స్పష్టంగా కట్టినట్టు కనిపిస్తూ ఉంది. దీని బాధ్యతలు తీసుకోవాల్సింది ప్రజాప్రతినిధులు తప్ప ప్రజలు కాదు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చూపించాల్సిన బాధ్యత అధికారం చేపట్టేటప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలని అమలుపరచాలని ఈరోజు నారాయణ గారు సార్ చెప్పారు. 3 నెలల్లో పని ప్రారంభిస్తాం, 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని అన్నారు. నవంబర్ 16వ తారీఖు మానవహారాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. మానవహారాన్ని ముందు వారం రోజుల ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టుకుంటే సంతోషం. పూటకి జరిగే యాక్సిడెంట్లకి సమాధానం ఎవరు ఇవ్వాలి? ప్రజల ప్రాణాలు బలి అవుతా ఉంటే ప్రజాప్రతినిధులుగా మీరు ఇవ్వాలన్నా, ప్రజలు పోరాటం చేసే వాళ్ళని కామెంట్ చేయాలన్నా అనేది మేము అడుగుతున్నాం. అందుకని ప్రజల పక్షాన మేము ఉంటున్నాము. ప్రజలకు కావాల్సిన కోరికలు ఏంటి, ఇబ్బందులు ఏంటి తెలియజేస్తున్నాం. మీరు ప్రజల్లోకి రాలేరు కాబట్టి మేము చెప్పిన విషయాలను మీరు జోక్యం చేసుకొని వెంటనే పని పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా తెలిసింది, చిన్న ఫోన్ ఇది చేస్తే ఫైల్స్ కదులుతున్నాయి. ఎంపీని ఏమైనా కలుస్తున్నారా? ఈరోజు మీరు చెప్పే పాయింట్ కానీ అధికారులు చెప్పిన తర్వాత మాట్లాడిన దాంట్లో వచ్చిన సమాచారం అంతా కూడా అధికారుల దగ్గరనే ఇది జరగటంలో పని చాలా లోపం ఉంది. పోరాటం ద్వారానే ఇది ఫైల్ కదిలింది, శాంక్షన్ అయింది, టెండర్ దాకా వచ్చింది. వీటన్నిటి కారణం మానవహారమే. రెండోది, ఈరోజు హైవే అథారిటీ ముట్టడి కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏమంటున్నారు, ఎంతమంది లీడర్స్ ఎంతమంది మీ ఆఫీస్లోకి వచ్చారో మీరు అందరు పేర్లు పెట్టి సంతకాలు పెట్టి ఇవ్వండి, నేను పీడీ గారికి దృష్టికి ఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోతాను పీడీ గారు చెప్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటి, ఈడ ఒత్తిడి పెడుతున్నారు, మీరు తొందరగా పనిచేయండి అనే పాయింట్ అడగడానికి ఆర్ఓ గారిని అడిగి ఆర్ఓ గారి ద్వారా ఈ ఢిల్లీకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిదే, అంటే ఈడ ప్రజలు పోరాటం చేస్తేనే మీరు చేస్తారనేది. అదే మేము అనుకునేది కమిటీగా కూర్చొని మాట్లాడుకొని ఎంపీ గారితో మాట్లాడడమా, లేకపోతే సెకండ్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పి పోరాట కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేసుకొని మరొక ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఫైళ్ళు కదలడం లేదు. అయితే దీని మీద మంత్రిని
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలుస్తాం. త్వరలోనే ఒక కార్యాచరణాన్ని కూడా రూపొందిస్తాం. ఈ బ్రిడ్జి ఏర్పాటు నిర్మాణం పూర్తి అయినంత వరకు తమ పోరాటాన్ని ముందుకు సాగిస్తామని కూడా పోరాట కమిటీ అయితే చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి.